ఫిలిం భవన్ నందు బిఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్య సదస్సు నిర్వహించారు. కరీంనగర్లోని ఫిలిం భవన్ నందు బిఎన్ఆర్ ఫౌండేషన్ డాక్టర్ బిఎన్ రావు ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్య సదస్సును నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా అశోక్, తెలంగాణ విఠల్, దాస్ సురేష్ విచ్చేసి నిరుద్యోగ ఉపాధి అవకాశాల గురించి వివరించారు. మన యొక్క ఆలోచన విధానం మారినప్పుడు నిరుద్యోగ సమస్య అనేది పోతుందని, దానికి మన ఆలోచన విధానం మారాలని, అలాగే ఈ గవర్నమెంట్లో ఉచితాలకు అలవాటు చేసి కేవలం ఓట్లు నోట్లు అనే దాని మీద పనిచేస్తున్నాయి. గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి వారి యొక్క పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడే ఈ నిరుద్యోగ సమస్య అనేది తొలగుతుంది. దానికి కావలసిన స్కిల్ నాలెడ్జ్ సెంటర్లు ఓపెన్ చేసి పిల్లల్లో కెరియర్ గైడెన్స్ అంశాలను పెంపొందించాలని కోరారు. ఈ సదస్సు నిరుద్యోగులు, యువకులు, మహిళలు 250 మంది వరకు పాల్గొన్నారు. కరీంనగర్ ఫిల్మ్ భవన్లో నిరుద్యోగ సమస్య దాని పరిష్కారం కొరకు ఒక సదస్సు నిర్వహించాము. దానికి ముఖ్య వక్తలుగా, ముఖ్య అతిథులుగా అశోక్ సార్ గారు, తెలంగాణ విఠల్ గారు, దాస్ సురేష్ గారు రావడం జరిగింది. వారు కులంకషంగా చర్చించి నిరుద్యోగం పరిష్కారం ఎలా చేస్తే నిరుద్యోగం పోతుందా అనేది పరిష్కార మార్గాలు కూడా చెప్పారు. ఇంతమంది వచ్చినందుకు సంతోషం. ప్రధానంగా కరీంనగర్ మీడియా మిత్రులకి నిరంతరమే మా ఉద్యోగాలు మాకు కావాలి. అన్ని రకాల సహజ వనరుల నుండి, మానవ వనరుల నుండి యువశక్తి ఉన్న తెలంగాణలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారంటే ఈ రాజకీయ నాయకులు, ఈ ప్రభుత్వం విఫలమైందని అర్థం. పాలిటిక్స్ పర్పసే పాలసీలు తయారు చేయడం. పాలిటిక్స్ మైనస్ గవర్నెన్స్ ఈజ్ ఈక్వల్ టు మాఫియా అవుతుంది. ఇవాళ తెలంగాణలో ధనిక రాష్ట్రాల్లో అత్యంత ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఈ 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక అప్పుల కుప్పగా మారడానికి మన పాలకులకి సరైన అవగాహన లేదు. అవగాహన లేకపోవడం వల్ల ఆలోచన తప్పైంది. ఆలోచన తప్పుకోవడం వల్ల ఆచరణ లేదు. ఆచరణ లేదు కాబట్టి అభివృద్ధి లేదు. కాబట్టి ఇప్పటికైనా అన్ని పార్టీల నాయకులు ఏమంటున్నారంటే 2 సార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన వాళ్ళు, పాత నాయకులంతా, మురిగిపోయిన నాయకులంతా పక్కకు పోవాలి, కొత్త నాయకత్వం రావాలి. పొలిటీషియన్ అంటే మన అవసరాలు తీర్చే పాలసీలు తయారు చేసేటోడు. పొలిటీషియన్ అంటే రాజు, యువరాజు, చక్రవర్తులు కాదు. మన ప్రజాప్రతినిధులు, మన సేవకులు, మన జీతగాళ్ళు. కాబట్టి మనము ప్రజాప్రతినిధులుగా జ్ఞానం ఉన్నవాళ్ళు, సేవ చేసేవాళ్ళు, చదువుకున్న వాళ్ళని ఎంచుకోవాలి. కొత్త నాయకత్వాన్ని ఎంచుకున్నప్పుడే అందరి తెలంగాణ అవుతుంది. ఇది కొందరి తెలంగాణ అయింది. అందరి తెలంగాణ కావాలి, ఆరోగ్య తెలంగాణ కావాలి, అభివృద్ధి తెలంగాణ కావాలి, అప్పుడే ఆనంద తెలంగాణ కావాలి. ఈ తెలంగాణలో ఉన్న అన్ని పనిచేసే చేతులకి, ఆలోచించే మెదళ్ళకి పని ఇచ్చే శక్తి తెలంగాణలో సహజ వనరులు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. ఈ మూటిటి మధ్య కోఆర్డినేషన్ చేయాలంటే బిఎన్ రావు లాంటి వాళ్ళు, అశోక్ సార్ లాంటి వాళ్ళు, దాసు సురేష్ లాంటి వాళ్ళు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉండి చట్టాలు చేయాలి. ఇప్పుడున్న అన్ని రాజకీయ పార్టీలు ఫెయిల్ అయినాయి కాబట్టే తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉంది. తెలంగాణలో నిరుద్యోగ సమస్య లేకుండా శక్తి మాకుంది. ఎట్లా చేయాలో మేము చెప్తాం. మీకు చదువు లేదు, సంస్కారం లేదు, అవగాహన లేదు. ఇన్ని వనరులుండి, ఇన్ని పంటలుండి, ఇన్ని ఖనిజాలుండి ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే ఈ రాజకీయ నాయకులు బ్రోకర్లు, లోఫర్లు, జోగర్లు అని అర్థమవుతుంది. ఈ చేతిలో 5 వేళ్ళు సమానం ఎప్పుడు కాదు. ప్రకృతిలో కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. కులము, మతము, ప్రాంతం ఎన్నున్నా కూడా మానవ నాగరిక సమాజమే ఆధిపత్యం నుంచి వస్తుంది. మనం ఎవరిని కంట్రోల్ చేయలేము. కానీ ప్రభుత్వ ఉద్యోగం తీసుకునే ప్రతి ఒక్కళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజాసేవకులు. వాళ్ళు జీతగాళ్ళు, ప్రజల జీతగాళ్ళు, ప్రజాసేవకులు, ప్రజాప్రతినిధులు. కనీసం ఎంపీటీసీ నుంచి ఎంపీ వరకు, ఎమ్మెల్యే నుంచి సీఎం వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగం తీసుకునే ప్రజలందరి జీతం తీసుకునే, ప్రజలందరూ పన్నులు కట్టిన డబ్బులు తీసుకునేటోళ్ళు తమ పిల్లలని, తమ కుటుంబ సభ్యుల్ని గవర్నమెంట్ హాస్పిటల్కి, గవర్నమెంట్ స్కూల్కి పంపించడం వల్ల విద్యా వ్యవస్థ బాగుంటుంది, నైపుణ్యాలు డెవలప్ అవుతాయి, ఆరోగ్యం డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ ప్రైవేట్ మాఫియాని కంట్రోల్ చేయొచ్చు. నేను గవర్నమెంట్ టీచర్గా 1,50,000 జీతం తీసుకుంటూ నా పిల్లల్ని నేను గవర్నమెంట్ స్కూల్కి పంపించకపోతే నేను అన్యాయం చేసినట్టు. నేను గవర్నమెంట్ డాక్టర్గా ఉంటూ నా పిల్లల్ని, నా కుటుంబ సభ్యుల్ని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నా అంటే నేను పనిచేసే పని పట్ల నాకే గౌరవం లేదు, చిత్తశుద్ధి లేదు. ఎవరైతే గవర్నమెంట్ జీతం తీసుకుంటూ, ఎవరైతే ప్రజల డబ్బులు, పన్నులు కట్టిన డబ్బులు తీసుకుంటున్న రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ వృత్తికి తాము అన్యాయం చేసేటోళ్ళు మాకు అవసరం లేదు. మీరు ప్రైవేట్ స్కూల్కి పంపించుకోండి, ఇంటర్నేషనల్ స్కూల్కి పంపించుకోండి, కానీ
మీరు సామాజిక బాధ్యతలో భాగం కాబట్టి పేద ప్రజలు కట్టిన పన్నులతోటి మీరు ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు లేదు. పేద ప్రజలు కట్టిన డబ్బులతోటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మీరు ప్రజాసేవకి పనికి రాకపోతే మీ పిల్లలు కూడా అందులో భాగమే, మీ కుటుంబ సభ్యులు కూడా సమాజంలో భాగమే. మీరు సమాజానికి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రైవేటు స్కూళ్ళకి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రజాప్రతినిధులు మీరు మిమ్మల్ని గౌరవించుకోండి, మీ ఆత్మగౌరవాన్ని మీరు పెంపొందించుకోండి. ఒకవేళ మీకు బాగా డబ్బులు ఉంటే ఆ ఉద్యోగాన్ని వదిలేయండి, ఆ ఉద్యోగానికి ఇంకొకళ్ళు వస్తారు. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. ఫస్ట్ ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి కూతురు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి, ఎమ్మెల్యేల కొడుకులు, ఎమ్మెల్యే కూతురులు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. యథా రాజా తదా ప్రజ. మన నాయకుడే నియమాలు పాటించకపోతే ఉద్యోగస్తులు ఎందుకు పాటిస్తారు? కాబట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి. అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. లేకపోతే వాళ్ళు ప్రజా సేవకులు కాదు, వాళ్ళు ప్రజాప్రతినిధులు కాదు, బ్రోకర్లు, లోఫర్లు, జోకర్లు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నైపుణ్యం పెరుగుతుంది కనుక అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ స్కూల్స్ రావు. కాకపోతే ఒకటే సార్ ఇక్కడ మీరు చెప్పారు చెప్పిన దానిలో ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు, పొలిటీషియన్స్ వాళ్ళలోనే పరివర్తన రావాలి, సామాజిక బాధ్యతగా పరివర్తన రావాలి అనేది అంశం. ఒకవేళ వాళ్ళ పిల్లలు కనుక స్కూల్కి పంపిస్తే, గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ బాగా అవుతుంటాయి, పనిచేస్తూ ఉంటారు, క్వాలిటీ పెరుగుతుంది, నాణ్యమైన విద్య వస్తుంది. అప్పుడు ప్రైవేట్ వాళ్ళు కూడా పోరు, ఇక్కడికి వస్తారు. ఢిల్లీలో అయింది కదా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ స్కూల్స్ బాగున్నాయి, స్కామ్ చేసిందా లేదా పక్కకు పెడితే గవర్నమెంట్ స్కూల్స్కి రికమెండేషన్ పెరిగింది. ప్రైవేట్ స్కూల్స్కి పోటీగా స్కూల్స్ ఉండాలి. బెస్ట్ స్కూల్స్ ఇస్తే బెస్ట్ డిమాండ్. గుర్తించి, గౌరవించి, నైపుణ్యాలు పెంచితే తెలంగాణనే దేశం మొత్తానికి వనరులను క్రియేట్ చేసే అంత సహజ వనరులు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి. కోటి రత్నాల వీణ తెలంగాణలో కోటి మంది నిరుద్యోగులు ఉన్నారంటే ఈ పాలకులకి చదువు లేదు, సంస్కారం లేదు, ప్రజల పట్ల ప్రేమ లేదు. తెలంగాణలో మా ఒక్క ఖమ్మం జిల్లా 16 లక్షల కోట్ల ఐరన్ ఓర్ ఉంది. మా ఖమ్మం జిల్లాలో బొగ్గు ఉంది, మా ఖమ్మం జిల్లాలో అబ్రకం ఉంది, మా ఖమ్మం జిల్లాలో బైరటిస్ ఉంది. 16 రకాల మినరల్స్ ఉండి ఎక్కడెక్కడో వచ్చి చేసుకుంటున్నాడు. మనం ఫస్ట్ భూమిపుత్రులను గుర్తించి, గౌరవించి, నైపుణ్యాలు పెంచితే తెలంగాణనే ప్రపంచానికి ఎన్నో ఇస్తుంది. మనకి సహజ వనరులు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. వీటి మధ్య పాలసీ లేదు. ప్రజలు ప్రశ్నించడం బంద్ చేశారు కాబట్టి, ప్రజలు బానిసలు అయ్యారు కాబట్టి ప్రజల్ని గొర్రెలు బర్రెల్లాగా ఓటు బ్యాంకు చేస్తున్నారు. మనం సరైన ప్రశ్నిస్తే ఎమ్మెల్యేని మన ప్రశ్నతోటి గల్లాబట్టి కొట్టినట్టు పని చేయాలి. ప్రశ్నించడం ఒక విటల బాధ్యత, ఒక జర్నలిస్టుల బాధ్యత కాదు. చదువుకున్న ప్రతి ఒక్కడు ఆలోచించాలి, ప్రశ్నించాలి. ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది, ప్రశ్నే నాగరికతకి పునాది. ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే పరిపాలించాల్సిన ప్రజాస్వామ్య దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు చక్రవర్తులు, రాజుల్లాగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మీరు ఆలోచించండి, ప్రశ్నించండి. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా కులము, మతము, ప్రాంతం లేకుండా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని, ప్రభుత్వ ఉద్యోగుడిని, ప్రతి ఊరిలో ప్రభుత్వ టీచర్ వస్తున్నాడా రావట్లేదా, ఆ ప్రభుత్వ టీచర్ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎమ్మెల్యే కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎంపీ కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు అని ఏ ఊరికి ఆ ఊరు సోషల్ మీడియాలో పెట్టండి. మీరు 2 లక్షల రూపాయలు తీసుకొని ఎమ్మెల్యే, ఎంపీ అవుతున్నారు కదా, మరి మీ పిల్లల్ని మీరు పంపినందుకు మా పిల్లలు ఎట్లా వస్తారు? ఒక కలెక్టర్ కొడుకు హాస్పిటల్కి వెళ్తే, ఒక కలెక్టర్ కూతురు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఇన్స్టిట్యూట్ బాగుంటుంది. కాబట్టి ఈ ప్రజా సేవకులు, ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్ కూడా సివిల్ సర్వెంటే. కాబట్టి సర్వెంట్స్ పని చేయకుండా రాజరికం చేస్తున్నారు. కాబట్టి ప్రజలే ఆలోచించండి. మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఆపలేరు. దయచేసి తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ప్రజాప్రతినిధులకి చేతులు మొక్కి రిక్వెస్ట్ చేస్తున్నా. 1200 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన తెలంగాణ నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే మన పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూళ్ళకు పంపాలి, నైపుణ్యాలు పెంచాలి. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు. మంచి పాలసీ తయారు చేసుకునే ప్రజాప్రభుత్వం రావాలి. ఈ పాత భూస్వాములు, ఆసాములు, లేకపోతే ఇది మా కాందాన్ అనే రాజకీయ నాయకులపై రాజకీయం వద్దు, ప్రజాకీయం కావాలి. కొత్త తరం రాజకీయం కావాలి, పాత తరం రాజకీయం వద్దు. ఒక్కొక్కటి 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు. ఈ దేశంలో ఒక్కసారి ఎమ్మెల్యే కావడం, ఎంపీ కావడమే కష్టం. 2 సార్లు 3 సార్లు కావడం అవసరం ఎందుకు? వాడు మురుగునీరు లాగా అవుతాడు, కరప్షన్ అవుతాడు. ఫ్రెష్ బ్లడ్ కావాలి, ఫ్రెష్ లీడర్షిప్ కావాలి, ఫ్రెష్ పాలిటిక్స్ కావాలి. బిఎన్ రావు లాంటి మేధావులని ఈ సమాజం వాడుకోవాలి. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR Constructions. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.